శాంతి. ఈరోజు మురళీ డేటు 16 అక్టోబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, జ్ఞానము వలన లభించే సుఖము 21 తరాల వరకు కొనసాగుతుంది. అది సదాకాలము ఉండే స్వర్గ సుఖము. భక్తి మార్గంలో తీవ్ర భక్తి ద్వారా అల్పకాల క్షణభంగురమైన సుఖము లభిస్తుంది. ఈరోజు మురళిలోని ప్రశ్న: ఏ శ్రీమతమును అనుసరిస్తూ పిల్లలైన మీరు సద్గతిని ప్రాప్తి చేసుకోగలుగుతారు? సమాధానము: తండ్రి శ్రీమతము. ఈ పురాతన ప్రపంచాన్ని మరచి నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. దీనినే సమర్పణ అవ్వడము లేక జీవించి ఉండే మరణించడము అని అంటారు. ఈ శ్రీమతము ద్వారా మీరు అత్యంత శ్రేష్టముగా అవుతారు. మీకు సద్గతి లభిస్తుంది. సాకార మానవులు మనుషులకు సద్గతిని ఇవ్వలేరు. సర్వుల సద్గతి దాత కేవలం తండ్రి ఒక్కరు మాత్రమే. పాట: ఓం నమ శివాయ. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. భగవంతుడు అత్యంత ఉన్నతులు అని మహిమ చేస్తారు. అయితే ఇప్పుడు మానవ మాతృలకు భగవంతుని పేరు తెలియదు. భక్తులకు భగవంతుని గురించి తెలియదు. భగవంతుడే స్వయముగా వచ్చి తన పరిచయం ఇచ్చేంత వరకు వారిని గురించి తెలియదు. జ్ఞానము, భక్తి అంటే ఏమిటి అనేది అర్థం చేయించబడింది. సత్య త్రేతాయుగాలలో జ్ఞానము యొక్క ప్రాలబ్ధం ఉంటుంది. ఇప్పుడు మీరు జ్ఞాన సాగరు నుండి జ్ఞానాన్ని పొంది పురుషార్థము ద్వారా మీ కొరకు సదా సుఖ ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుంటారు. మళ్ళీ ద్వాపర కలియుగాలలో భక్తి ఉంటుంది. జ్ఞాన ప్రాలబ్ధము సత్య త్రేతాయుగాల వరకు కొనసాగుతుంది. జ్ఞానము వలన కలిగే సుఖమైతే 21 తరాల వరకు ఉంటుంది. అది సదాకాలము ఉండే స్వర్గ సుఖము. నరకములోని సుఖమైతే అల్పకాలిక క్షణభంగురమైన సుఖము. సత్య త్రేతాయుగాలలో జ్ఞాన మార్గంలో నూతన ప్రపంచముగా నూతన భారతదేశం ఉండేది అని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. దానిని స్వర్గము అని అంటారు. ఇప్పుడు ఇది తమో ప్రధాన భారతదేశముగా నరకముగా అయిపోయింది. అనేక ప్రకారాల దుఃఖం ఉంది. స్వర్గములో దుఃఖానికి నామరూపాలే ఉండవు. గురువులను ఆశ్రయించే పనే ఉండదు. భక్తులను భగవంతుడే కదా ఉద్ధరించాలి. ఇప్పుడు కలియుగ అంతిమ సమయము. వినాశనము అతి సమీపంగా నిల్చుని ఉంది. తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా జ్ఞానమిచ్చి స్వర్గ స్థాపన చేస్తారు. శంకరుని ద్వారా వినాశనము, విష్ణువు ద్వారా పాలన చేయిస్తారు. పరమాత్మ కర్తవ్యాల గురించి ఎవ్వరికీ అర్థమే కాదు. మనుషులను పాపాత్మ, పుణ్యాత్మ అని అంటారు. కానీ పాప పరమాత్మ, పుణ్య పరమాత్మ అని ఎప్పుడూ కూడా అనజాలరు. ఆత్మ పవిత్రముగా అవుతుంది. మొట్టమొదట ముఖ్యమైన ధర్మము దేవీ దేవతా ధర్మము. ఆ సమయంలో సూర్యవంశం వారే రాజ్యపాలన చేసేవారు. చంద్రవంశం వారు లేరు. ఎందుకంటే ఒకే ధర్మం ఉండేది. భారతదేశంలో బంగారు, వెండి భవనాలు ఉండేవి. వజ్ర వైడూర్యాలతో ఇంటి గోడలు, పై కప్పులు అలంకరించబడి ఉండేవి. భారతదేశమే వజ్రతుల్యముగా ఉండేది. అదే భారతదేశం ఇప్పుడు గవ్వ సమానముగా అయిపోయింది అని బాబా అంటున్నారు. తండ్రి చెప్తున్నారు, నేను కల్పాంతములో సత్యయుగ ప్రారంభంలో సంగమయుగంలో వస్తాను. మాతల ద్వారా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తాను. ఇది శివశక్తి పాండవ సైన్యము. పాండవుల ప్రేమ ఒక్క తండ్రిపైనే ఉంది. వారిని స్వయం తండ్రే చదివిస్తున్నారు.
శాస్త్రాలు మొదలైనవన్నీ కూడా భక్తి మార్గపు సామగ్రి. అది భక్తి సాంప్రదాయము. ఇప్పుడు తండ్రి వచ్చి అందరికీ వారి భక్తికి ఫలితముగా జ్ఞానమును ఇస్తున్నారు. ఆ జ్ఞానము ద్వారా మీరు సద్గతిలోకి వెళ్తారు. సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే. ఆ తండ్రినే జ్ఞాన సాగరులు అని అంటారు. అయితే మనుషులకు ముక్తి, జీవన్ముక్తిని ఇవ్వలేరు. ఈ జ్ఞానము ఏ శాస్త్రాలలోనూ లేదు. తండ్రి ఒక్కరిని మాత్రమే జ్ఞాన సాగరులు అని అంటారు. వారి నుండి మీరు వారసత్వం తీసుకుని సర్వగుణ సంపన్నంగా 16 కళా సంపూర్ణులుగా అవుతారు. ఇది దేవతల మహిమ. లక్ష్మీనారాయణులు 16 కళా సంపూర్ణులు, సీతారాములు 14 కళలు కలవారు. ఇది చదువు, ఇది సాధారణ సత్సంగం కాదు. సత్యమైన వారు ఒక్కరు మాత్రమే. వారే వచ్చి సత్యాన్ని అర్థం చేయిస్తారు. ఇది పతిత ప్రపంచము. పావన ప్రపంచములో అసలు పతితులు ఒక్కరు కూడా ఉండజాలరు. అలాగే పతిత ప్రపంచములో పావనులు ఉండరు. పావనముగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఆత్మ ఓం నమ శివాయ అంటుంది. ఆత్మ తన తండ్రికి నమస్తే అని చెప్తుంది. ఒకవేళ ఎవరైనా శివుడు నాలోనే ఉన్నాడు అంటే వారు ఎవరికి నమస్కరించినట్లు? ఈ అజ్ఞానం బాగా వ్యాపించి ఉంది. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తండ్రి త్రికాలదర్శులుగా చేస్తారు. సర్వాత్మల నివాస స్థానము నిర్వాణ ధామము. అది స్వీట్ హోమ్ అని పిల్లలైన మీకు తెలుసు. ముక్తిని అందరూ తలుస్తారు. అక్కడ మనము తండ్రి జతలో ఉంటాము. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేస్తారు. సుఖధామానికి వెళ్తే తండ్రిని స్మృతి చెయ్యరు. ఇప్పుడు ఇది దుఃఖధామము. అందరూ దుర్గతిలో ఉన్నారు. నూతన ప్రపంచంలో భారతదేశం కూడా కొత్తగానే ఉండేది. సుఖధామములాగా ఉండేది. సూర్యవంశము, చంద్రవంశాల వారి రాజ్యం ఉండేది. లక్ష్మీనారాయణులకు, రాధాకృష్ణులకు గల సంబంధం ఏమిటి అనేది అస్సలు మనుషులకు తెలియదు. వారు వేరువేరు రాజ్యాల రాకుమారీలు. అంతేకాని ఇరువురు పరస్పరంలో సోదరీ సోదరులు కాదు. ఆమె వేరుగా తన రాజధానిలో ఉండేది. కృష్ణుడు తన రాజధానిలో రాకుమారునిగా ఉండేవాడు. వారికి స్వయంవరం అయిన తరువాత లక్ష్మీనారాయణులుగా అవుతారు. సత్యయుగంలోని ప్రతి వస్తువు సుఖమిస్తుంది. కలియుగంలో ప్రతి వస్తువు దుఃఖాన్నే ఇస్తుంది. సత్యయుగంలో ఎవ్వరూ అకాల మృత్యువు చెందరు. నరుడి నుండి నారాయణుడుగా, నారి నుండి శ్రీలక్ష్మిగా అయ్యేందుకు మనము మన తండ్రి పరంపిత పరమాత్మ ద్వారా రాజయోగం నేర్చుకుంటున్నాము అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇది పాఠశాల. ఆ సత్సంగాలలో అయితే ఎలాంటి లక్ష్యము అనేది ఉండజాలదు. వేదశాస్త్రాలు మొదలైనవి వినిపిస్తూ ఉంటారు. తండ్రి ద్వారా మీరిప్పుడు ఈ సృష్టి చక్ర రహస్యమును తెలుసుకున్నారు. తండ్రియే జ్ఞాన సాగరులు, ఆనంద సాగరులు, దయా హృదయులు అని అంటారు. ఓ తండ్రి వచ్చి దయ చూపించండి అని పాటలు పాడుతూ ఉంటారు. గాడ్ ఫాదరే స్వయముగా వచ్చి సంగమ యుగంలో హెవెన్ను అంటే స్వర్గమును స్థాపన చేస్తారు. హెవెన్లో చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు. అయితే మిగిలిన వారంతా ఎక్కడకు వెళ్ళిపోయినట్లు? తండ్రి అందరినీ కూడా ముక్తి ధామంలోకి తీసుకుని వెళ్తారు. స్వర్గంలో కేవలం భారతదేశం ఒక్కటే ఉండేది. మళ్ళీ భారతదేశమే ఉంటుంది. ఇక్కడ భారతదేశము సత్యఖండముగా మహిమ చేయబడింది. ఇప్పుడైతే భారతదేశం నిరుపేదగా అయిపోయింది. పైసాకు అడుక్కుంటూ ఉంటారు. భారతదేశము వజ్ర సమానముగా ఉండేది.
ఇప్పుడు గవ్వ సమానముగా ఉంది. ఈ డ్రామా రహస్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి కదా. మీకు ఇప్పుడు రచయిత అయిన తండ్రిని, వారి రచనల ఆది మధ్యాంతాలు తెలుసు. కాంగ్రెస్ వారు వందే మాతరం అని పాడతారు కూడా. కానీ పవిత్రులకు మాత్రమే వందనం చేయబడుతుంది. పరమాత్మయే వచ్చి వందే మాతరం అని అనడం ప్రారంభిస్తారు. శివబాబాయే వచ్చి నారి స్వర్గానికి ద్వారము అని అన్నారు. శక్తిసేన కదా, వీరు స్వర్గరాజ్యం ఇప్పించేవారు. దానినే వరల్డ్ ఆల్మైటీ అథారిటీ రాజ్యము అని అంటారు. శక్తులైన మీరు స్వరాజ్యాన్ని స్థాపన చేశారు. ఇప్పుడు మళ్ళీ స్థాపన అవుతూ ఉంది. సత్యయుగమును రామరాజ్యము అని అంటారు. ఇప్పుడు కూడా రామరాజ్యం రావాలని అంటారు. అయితే దానిని మానవ మాతృలెవ్వరూ స్థాపించలేరు. నిరాకార గాడ్ఫాదర్ స్వయంగా వచ్చి చదివిస్తున్నారు. వారికి కూడా శరీరం తప్పకుండా కావాలి కదా. బ్రహ్మ శరీరంలో తప్పకుండా రావాల్సి వచ్చింది. శివబాబా ఆత్మలని మీ అందరికీ తండ్రి. ప్రజాపితకు కూడా మహిమ ఉంది. పిత అనగా తండ్రి కదా. బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. ఆదిదేవుడు, ఆదిదేవి ఇరువురు కూడా కూర్చుని తపస్సు చేస్తున్నారు. మీరు కూడా తపస్సు చేస్తున్నారు. ఇది రాజయోగము. సన్యాసులది హఠయోగము. వారెప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. గీత మొదలైన శాస్త్రాలన్నీ కూడా భక్తి మార్గం యొక్క సామగ్రి. వాటిని చదువుతూ వచ్చారు, కానీ తమో ప్రధానమైపోయారు. దేని ద్వారా వినాశనం జరగబోతుందో ఆ మహాభారత యుద్ధం ఇదే. సైన్సు ఏ వేదాలలోనూ లేదు. వాటిలో జ్ఞానానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. సైన్సు బుద్ధి చూపే చమత్కారము ద్వారా నూతన వస్తువులను అన్వేషించి కనుక్కుంటారు. సుఖము కొరకు విమానాలు మొదలైనవి తయారు చేస్తారు. చివరిలో వీటి ద్వారానే వినాశనమవుతుంది. సుఖమునిచ్చే నైపుణ్యము భారతదేశంలో నిలబడుతుంది. దుఃఖమునిచ్చే యుక్తులు, మారణాయుధాలు, హతమార్చుట మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. సైన్స్ యొక్క తెలివి కొనసాగుతూ ఉంటుంది. ఈ బాంబులు మొదలైనవి కల్పక్రితం కూడా తయారయ్యాయి. పతిత ప్రపంచం వినాశనం తరువాత నూతన ప్రపంచ స్థాపన జరుగుతుంది. తండ్రి చెప్తున్నారు, మీరు 84 జన్మలు పూర్తి చేశారు. ఇప్పుడు దేహ అహంకారమును వదిలి తండ్రి అయిన నన్ను స్మృతి చేస్తే స్మృతి అనే యోగాగ్నిలో వికర్మలు వినాశనం అవుతాయి. రావణుడు మీ ద్వారా అనేక వికర్మలు చేయించాడు. పవిత్రముగా అయ్యేందుకు ఒకే ఒక్క ఉపాయం ఉంది. మీరు ఆత్మయే. నేను ఆత్మనని అంటారే కానీ నేను పరమాత్మను అని అనరు. నా ఆత్మకు కోపం తెప్పించకు, విసిగించకు అని అంటారు. ఆత్మయే పరమాత్మ అని చెప్పడం ఇది చాలా పెద్ద తప్పు. ఇప్పుడున్నది తమో ప్రధానమైనటువంటి భక్తి. ఎవరిని పడితే వారిని కూర్చుని పూజ చేస్తూ ఉంటారు. అవ్యభిచారి స్మృతి అంటే ఒక్కరిని మాత్రమే స్మృతి చెయ్యడము. ఇప్పుడు ఈ భక్తి కూడా అంతమవ్వనున్నది అని బాబా అంటున్నారు. తండ్రి వచ్చి అనంతమైన వారసత్వమును ఇస్తున్నారు. అందరికీ సుఖమునిచ్చేవారు కూడా ఒక్క తండ్రి మాత్రమే, ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి చెప్తున్నారు, నా ఒక్కరితోనే మీ బుద్ధి యోగాన్ని జోడించడం ద్వారా అంతిమతి సోగతి అయిపోతుంది. నేను స్వర్గ రచయితను. ఇది ముళ్ళ ప్రపంచము. ఒకరితో ఒకరు కోట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు పాత ప్రపంచము పరివర్తన అవుతూ ఉంది. జ్ఞానామృత కలశాన్ని మాతలపై ఉంచుతారు. ఇది జ్ఞానము కానీ అజ్ఞానాన్ని విషముతో పోల్చి జ్ఞానమును అమృతము అని అన్నారు. అమృతం వదిలి విషమునెందుకు త్రాగుతారు అని అంటారు. శ్రీమతం ద్వారానే మీరు శ్రేష్టముగా అవుతారు. పరంపిత పరమాత్మ వచ్చి శ్రీమతమును ఇస్తారు.
కృష్ణుడు కూడా శ్రీమతం ద్వారానే ఇంత శ్రేష్టముగా అయ్యాడు. ఇవన్నీ కూడా అర్థం చేసుకునే విషయాలు. ఈ పాత ప్రపంచాన్నంతా మరిచి కేవలం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. బలిహారము కూడా ఇప్పుడే కావలసి ఉంటుంది. దీనినే జీవించి ఉండి కూడా మరణించుట అని అంటారు. భక్తి మార్గంలోని విషయాలు వేరుగా ఉంటాయి. అది భక్తి సాంప్రదాయము. భక్తి మార్గంలో అనేక మంది గురువులు ఉన్నారు. కానీ సద్గతి దాకా ఒక్క నిరాకార పరంపిత పరమాత్మ మాత్రమే. సాకార మనుషులకు సద్గతిని ఇవ్వలేరు. సదా కొరకు సుఖాన్ని కూడా ఇవ్వలేరు. సదా సుఖమునిచ్చేవారు కేవలం ఒక్క తండ్రి మాత్రమే. ఇది ఒక పాఠశాల. లక్ష్యము ఉద్దేశాన్ని కూడా తండ్రి తెలియచేస్తారు. మీకు స్వర్గసుఖపు వారసత్వం లభిస్తుంది అని తండ్రి చెప్తున్నారు. మిగిలిన వారంతా కూడా ముక్తిధామములోకి వెళ్ళిపోతారు. శాంతిధామము, సుఖధామము, ఇప్పుడున్నది దుఃఖధామము. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. దీనిని స్వదర్శన చక్రము అని అంటారు. ఈ డ్రామా చక్రము నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. అనగా పాత్ర చేయకుండా ఉండేందుకు వీలు లేదు. ప్రతి ఒక్కరిది తయారైన అవినాశి పాత్ర తండ్రి మిమ్మల్ని చదివించి మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు. ఎవరెంత బాగా చదువుకుంటారో అంత మంచి ఉన్నతమైన పదవిని పొందుతారు. కొంతమంది రాజులుగా అవుతారు, కొంతమంది ప్రజలుగా అవుతారు. సూర్యవంశీల రాజ్యం కదా. సత్యయుగంలో సూర్యవంశీయులు ఉండేవారు. అప్పుడు ఇతరులెవ్వరూ ఉండేవారు కాదు. భారతఖండమే అత్యంత ఉన్నతమైన సత్యఖండముగా ఉండేది. ఇప్పుడు అసత్యఖండమైపోయింది. దీనినే రౌరవ నరకము అంటారు. ధనము కొరకు ఎన్ని జగడాలు, కోట్లాటలు, మారణ హోమాలు జరుగుతూ ఉన్నాయి. అచ్చట మీకు లభించని వస్తువే ఉండదు. ఆ వస్తువులను పొందేందుకు పాపం చేసే అవసరం ఉండదు. ఆ తండ్రియే ఈ మాటల ద్వారా ఈ భ్రష్టాచార ప్రపంచాన్ని శ్రేష్టాచారి ప్రపంచముగా తయారు చేస్తున్నారు. ఈ మాటలకే తండ్రి వందే మాతరం అని అంటున్నారు. సన్యాసులు వందే మాతరం అని అనరు. వారిది హద్దు సన్యాసము. ఇది అనంతమైన సన్యాసము. మీరు బుద్ధి ద్వారా మొత్తం ప్రపంచాన్నంతా సన్యసించాలి. శాంతిధామము, సుఖధామాలను స్మృతి చెయ్యాలి. దుఃఖధామాన్ని మర్చిపోవాలి. ఇది తండ్రి ఆజ్ఞ. తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. మీరు చెవుల ద్వారా వింటున్నారు. శివబాబా బ్రహ్మ తనువులోని అవయవాల ద్వారా అర్థం చేయిస్తున్నారు. వారు జ్ఞానసాగరులు. ఇతను ఏ సాధువు, సత్పురుషుడు, మహాత్ముడు అయితే కాదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి పైన సంపూర్ణముగా బలిహారం అవ్వాలి. దేహ అహంకారాన్ని వదిలి యోగమనే అగ్ని ద్వారా వికర్మలను వినాశనం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, లక్ష్యమును ఉద్దేశాన్ని బుద్ధిలో ఉంచుకొని చాలా బాగా చదువుకోవాలి. తయారవుతున్న డ్రామాను బుద్ధిలో ఉంచుకొని స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఈరోజు వరదానము, సదా ఉమంగ ఉత్సాహాల రెక్కల ద్వారా ఎగిరే కళలో ఎగిరే శ్రేష్ట ఆత్మ భవ. సారాంశము, జ్ఞానము యోగములతో పాటు ప్రతి సమయము, ప్రతి కర్మలో, ప్రతిరోజు కొత్త ఉమంగ ఉత్సాహాలు తయారవుతూ ఉండాలి. ఇదే ఎగిరే కళకు ఆధారం అవుతుంది.
కార్యము ఎలాగైనా ఉండని, శుభ్రం చేసేది కానీ, పాత్రలు తుడిచేది కానీ, సాధారణ కర్మ కానీ, అందులో కూడా ఉమంగ ఉత్సాహము న్యాచురల్గా మరియు నిరంతరము ఉండాలి. ఎగిరే కళలో ఉన్న శ్రేష్ఠ ఆత్మ ఉమంగ ఉత్సాహాలు అనే రెక్కలతో సదా ఎగురుతూ ఉంటుంది. వారు ఎప్పుడూ కూడా కన్ఫ్యూజ్ అవ్వరు. చిన్న చిన్న విషయాలలో అలసిపోయి ఆగిపోరు. స్లోగన్: ఎవరైతే నిర్మాణ చిత్తులు, అలసిపోనివారు మరియు సదా వెలుగుతున్న జ్యోతులో వారే విశ్వ కళ్యాణకారులు. అచ్చా. ఓం శాంతి.